ఉన్నాయి. కానీ నీకు తగిన భోజనం ఎక్కడ దొరుకుతుంది? అందుచేత నన్ను చంపి తిని నీ ఆకలి తీర్చుకొని నాకు ముక్తి ప్రసాదించు అన్నది కుందేలు. కార్తీక పౌర్ణమి పుణ్యదినం నాడు జీవహింస చేయతగునా? నేను నిన్నెట్లా చంపను అని అడిగాడు చందమామ. అయ్యా, దానికి విచారించవద్దు. మీరు ఎండు పుల్లలు తెచ్చి అగ్ని చెయ్యండి, నేను అందులో ఆహుతి అవుతాను. ఆ తర్వాత మీరు నన్ను హాయిగా భుజించండి అన్నది కుందేలు. మనిషి వేషంలో ఉన్న చందమామ అక్కడ పుల్లలు పేర్చి పెద్ద మంట చేశాడు. కుందేలు ఒక్కసారిగా భగవంతుణ్ణి స్మరించి ఆ మంటల్లోకి దూకింది. కాని చిత్రం, ఆ మంటలు కుందేలుకు సోకనే లేదు. అయ్యా, నన్ను ఈ మంటలు దహించకుండా ఉన్నాయి, నేనేం చేసేది? మీ ఆకలి ఎట్లా తీర్చేది అని కుందేలు శోకించింది. మరుక్షణమే మంటలు మాయమయ్యాయి. చందమామ దేదీప్యమానమైన తన నిజస్వరూపంలో ప్రత్యక్షమై కుందేలును ఎత్తుకొని, నీ జన్మ ధన్యమైనది, నిన్ను నాతో శాశ్వతంగా ఉంచుకుంటాను, రా పోదాం అన్నాడు. ఆనాటి నుండి కుందేలు చందమామ వెంటనే ఉంటోంది.